శ్రీకృష్ణ భగవానుడు భాగం 19 గ్రహణ స్నానము నందాది గోపకుల దర్శనము. ఒకమారు సంపూర్ణ సూర్యగ్రహణం అయినది. సంపూర్ణ సూర్యగ్రహణం అనగా పగలు కూడా రాత్రి వలె అంధకారమై కనిపించును. గ్రహణ స్నానము చేయుటకై కురుక్షేత్రమునందు పెద్ద ఉత్సవము మొదటి నుండి జరుగు వచ్చినది. గ్రహణ స్నానము చేయుటకై శ్రీకృష్ణుడు, బలరామదేవుడు, యాదవులు కొందరు కురుక్షేత్రానికి బయలుదేరిరి. మహారాజు ఉగ్రసేనుడు, వసుదేవుడు మరియు వారి స్త్రీలందరూ కురుక్షేత్రమున చేరిరి. వీరేగాక గ్రహణ స్నానం చేయుటకై చాలామంది రాజులు, మహర్షులు కురుక్షేత్రానికి వచ్చిరి. అందరూ గ్రహణ స్నానం చేసి బ్రాహ్మణులకు దానములొసగిరి. శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణులకు ధనము, ధాన్యము, వస్త్రములు మరియు సహస్ర గోవుల దానం చేసెను. బృందావనము నుండి నందుడు, యశోద మరియు గోపగోపీజనులందరూ గ్రహణ స్నానం చేయుటకి అక్కడికి ఎదించిరి. గ్రహణ సమయమున శ్రీకృష్ణ భగవానుని దర్శనము కలుగునని వారి ఆశ. శ్రీకృష్ణుడు తన అన్న బలరామును కూడి నందాదుల దర్శించుటకు బయలుదేరను. నందుని యశోదమాతను ప్రణామములతో అర్చించిరి. తర్వాత గోపగోపులందరినీ సత్కరించిరి. కురుభూమి యందు వసుదేవుడు ఒక యజ్ఞము చేసెను. బృందావనము నుండి విచ్చేసిన నందాదులు చూచి ద్వారకవాసులెంతో ప్రసన్నులైరి. అందరూ కురుక్షేత్రమునందు చాలా దినములు సంతోషముగా గడిపిరి. వర్ష ఋతువు ఆరంభమైనది. వ్రజవాసులకు నంద యశోదలందరికీ శ్రీకృష్ణుడు తగు రీతిగా సత్కరించి బృందావనానికి పంపెను. తాను మరియు ద్వారకావాసులందరూ తిరిగి ద్వారకకు బయలుదేరి శ్రీకృష్ణ భగవానుడు తన సోదరులను తిరిగి తెచ్చుట. బలరామకృష్ణులు తమ గురువు సాందీపని కుమారుని యమలోకము నుండి తిరిగి తీసుకుని వచ్చిరని దేవకీదేవి నుండెను. ఒక దినము దేవకీదేవి బలరామకృష్ణులను పిలిచి, కంసుడు నా 6 పుత్రులను సంహరించెను, నా బిడ్డలను చూడవలనున్నది అని పలికెను. తన తల్లిని సంతోషపెట్టుటకై బలరామకృష్ణులు రథారూఢులై సుతల లోకము నుండి బలిచక్రవర్తికి జరిగి బలిచక్రవర్తి పరమానంద భరితుడై బలరామకృష్ణులు ఇద్దరికీ పాదపూజ చేసెను. బలిచక్రవర్తి నుంచి తన 6 అన్నలను తోడ్కొని ద్వారకకు తిరిగి వచ్చిరి. దేవకీదేవి మరణించిన తన 6 పుత్రులు చూచి ఎంతయో ఆనందించెను. సృష్టి ప్రారంభమందు మరీచి మునికి 6 పుత్రులు గలరు. వారొక మారు బ్రహ్మను చూచి ఎగతాళి చేయనారంభించిరి. అందులకు బ్రహ్మ కోపించి రాక్షసులై పొండని శాపపిడెను. వారు ఆ శాపకారణమైన దైత్యులై బలిచక్రవర్తి వద్ద ఉండిరి. భగవానుని యోగమాయిచే వారందరూ దేవకీ వసుదేవుల పుత్రులై జన్మించిరి. కంసుడు వారిని సంహరించినప్పుడు తిరిగి బలి వద్దకై చేరిరి. శ్రీకృష్ణ భగవానుడు వారిని సుతలలోకము నుండి తీసుకొని వచ్చెను. భగవానుడి దర్శనం వల్ల వారి పాపాలన్నీ తొలగిపోయెను. బ్రహ్మయుడిన శాపం విమోచనమైనది. దేవకీ వసుదేవులకు మరియు బలరామకృష్ణులకు ప్రణమిల్లి వారు బ్రహ్మలోకాన్ని చేరిరి. శ్రీకృష్ణ భగవానుని గోలోక ధామ ప్రయాణము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమునకు హాని సంభవించినప్పుడు తనను తానే సృజించుకుందునని భగవానుడు చెప్పెను. దుష్ట రాక్షస సంహారం అనరించి ఈ భూభారాన్ని తగ్గించడకే భగవానుడు గోలోకము నుండి శ్రీకృష్ణుడి అవతారము దాల్చెను. మహాభారత యుద్ధమునందు అనేక మంది దుష్టులైన రాజులు సంహరింపబడినారు. బ్రహ్మదేవుడు భగవాను తిరిగి గోలోకములకు చేరుడని ప్రార్థించెను. శ్రీకృష్ణ భగవానుడు యదువంశరాజులు మిక్కిలి బలవంతులైనారు. నేను తిరిగి గోలోకమునికి చేరిన తర్వాత ప్రజలకు నష్టము వాటిల్లో వచ్చును. ఏలనగా యదువంశరాజులు బలగర్వితులై ఉన్నారు. ఒకవేళ వీరు తమలో తాము పొట్లాడుకొని మరణించిన ఎడల భూభారం ఇంకనూ తగ్గును అని ఆలోచించి అవతార సమాప్తికి ఆసన్నమైనది. దేవతాంశలతో యదువంశంలో జన్మించిన వారందరూ తిరిగి దేవలోకాన్ని చేరవలను అని ఆలోచించెను. కొంతమంది మునిపుంగవులు ద్వారకకు వచ్చిరి. వారిని చూచి కొంతమంది బాలురు నవ్వసాగిరి. భగవాను ప్రేరితులైన మునీశ్వరుడు యదువంశము నాశనము కాగదని శపించిరి. శ్రీకృష్ణ భగవానుడు స్త్రీల, వృద్ధుల, బాలులను సురక్షితమైన ప్రదేశానికి తరలించెను. ద్వారక యందున్న బలిష్ఠులైన వీరులందరినీ తోడ్కొని తాను ప్రభాస తీర్థానికి ఎగాను. ప్రభాస తీర్థమున చిన్న విషయంపై కారణముగా లేకుండానే వివాదం మొదలైనది. అదే పెద్ద పోరుగా మారి యుద్ధమునిది యదువీరులందరూ అసవులు బాసిరి. యదువంశవీరుల మరణానంతరము బలరామదేవుడు సముద్ర తటమందు కూర్చొని యోగమునందు తన దేహమును త్యాగించెను. శ్రీకృష్ణ భగవానుడు రావి చెట్టు నీడన
ఉద్ధవునకు మరియు మైత్రేయునికి జ్ఞానోపదేశం అనరించెను. బ్రహ్మాది దేవతలు, శంకరుడు మరియు ఇంద్రాదులు భగవానుని అవతార సమాప్తి తిలకించవలని వేచి ఉండిరి. కానీ భగవానుడు తన అవతార సమాప్తి దర్శనమునీయక ఒక్కమారుగా అంతర్ధానమయ్యను. శ్రీకృష్ణుడు రథసారథి ధారకుడు. ద్వారకలో వారందరికీ యాదవ వీరులందరూ మరణించిన వార్త తెలియజేశను. వృద్ధులు ఈ సమాచారం విన్నంతనే మూర్ఛితులై అసువులు బాసిరి. చాలామంది స్త్రీలు సహగమనం చేసిరి. అర్జునుడు ఆ దినములలో ద్వారకయందే ఉండెను. చనిపోయిన వారందరికీ క్రియాకర్మంలో అన్నరించెను. శ్రీకృష్ణ భగవాను అవతార సమాప్తి జరిగిన 7వ రోజున ద్వారకా నగరమంతయు సముద్రమును మునిగిపోయినది. కేవలం శ్రీకృష్ణ భగవాను మందిరం మాత్రమే మిగిలినది. అందరూ మరణించగా మిగిలిన బాలులను స్త్రీలను తోడ్కొని అర్జునుడు హస్తినాపురం చేరును. శ్రీకృష్ణుడు ప్రపౌత్రుడు అనిరుద్ధుని పుత్రుడైన వజ్రనాథుని అర్జునుడు మధురకు రాజుగా చేసెను. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. భగవానుడు పిపీలగాది బ్రహ్మపర్యంతము విద్యమానుడు. భక్తితో భజించిన వారికి దర్శనమసుగును. శ్రీకృష్ణ భగవానుని స్మరించిన వారి కథలు విన్నా చదివిన సర్వ పాప విముక్తులై హమునందు సుఖమునంది పరమునందు స్వర్గప్రాప్తిని పొందురు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ భగవాన్ కీ జై. మంగళం మహత్. ఓం శాంతి శాంతి శాంతి.